నా పేరు మాదాశ్రీని అండి. వినుకొండ నుంచి వచ్చాము. మాకు ప్లేట్లెస్ పడిపోవటం, నరాలు డౌన్ అవుతున్నాయండి. ఆంజనేయ శివశక్తి ఫౌండేషన్ ద్వారా వచ్చామండి. మాకు ఎంప్లాయన్స్ సాయం చేస్తారని వచ్చామండి. ఏమైంది నీకు? నాకు ప్లేట్లెస్ పడిపోవటం అదొక వ్యాధిలాగా వచ్చిందండి. దానివల్ల ఏమవుతుంది శరీరానికి? అలుపు వస్తుందండి, బాగా కూర్చోలేకపోతున్నాను. అదే అండి. నీ పేరు? మాదాశ్రీని అండి. ఎక్కడి నుంచి వచ్చావు? వినుకొండ నుంచి వచ్చానండి. మీ నాన్న? వ్యవసాయం అండి, కూలి పని. 6 ఎకరం పొలం ఉందండి. పెళ్ళయిందా? పెళ్ళయిందండి, 2 పిల్లలు అండి, చిన్న పిల్లలు అండి. నీకు ఎన్నేళ్ళు? 25 సంవత్సరాలు అండి. సరే, ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఏ హాస్పిటల్కి వచ్చావు? నిమ్స్కి అండి. ఏ డాక్టర్ చూస్తున్నారు? నరేంద్ర గారు అండి. ఆయన ఏం చెప్పారు? ఆయన అన్నారండి, ట్యాబ్లెట్లు 10 రోజులకి ఇచ్చారండి. అవి వేసుకుంటే 20% అన్నారండి. అవి కాకపోతే ఇంజక్షన్ చేయాలన్నారండి. ఏం చేయాలా? ఇంజక్షన్స్ అంటే ఇంజెక్షన్. అవునండి. అవి కాకపోతే ప్లేట్లెట్స్ మార్పియాలన్నారండి. దీనికి ఎంత అంట ఖర్చు? 6 lakhs అవుతుంది అన్నారండి. అబ్బో, చాలా ఎక్కువే. అవునండి. సో దీనికి మరి ఎట్లా, ఏ విధంగా మీరు ప్రాణ చేస్తున్నారు? అంటే సహాయం ఎవరైనా చేస్తారని వచ్చామండి. ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? శివశక్తి ఫౌండేషన్ ద్వారా వచ్చామండి. అభయ ఫౌండేషన్ ద్వారా. ఇంకెవరితో వచ్చావు నువ్వు ఇప్పుడు? మా బావగారితో వచ్చానండి. పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు. అవునండి. అవునండి. వెంకటేశ్వరరావు గారు, చెప్పండి, ఏమిటి ఈ అబ్బాయి గురించి కరెక్ట్గా చెప్పండి. అబ్బాయి కరెక్ట్గా చెప్పలేదు. నిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. ఎంప్లాస్టిక్ ఎనీమియా అని చెప్పారు సార్. మెడిసిన్స్ ద్వారా అయితేనే 20% క్యూర్ అవుతున్నారు. ఇంజక్షన్ ద్వారా అయితేనే 50% అవుతున్నారండి. వాళ్ళ కణాలని మార్పు చేయటం వల్ల అయితేనేమో 80% క్యూర్ అవుతుందని చెప్పారండి. దీనికి ఎంత ఖర్చు అంట? 6 lakhs అవుతుందని చెప్పారు. ఇప్పుడు దీనికి ప్లాన్ ఏమిటి ఇప్పుడు దాకా? అంటే మేము శివశక్తి ఫౌండేషన్ ద్వారా వెళ్ళామండి. అక్కడ నుంచి అభయ ఫౌండేషన్కి వచ్చాం సార్. కొంత మేము కూడా పెట్టుకుందామని అనుకుంటున్నామండి. అందరం కలిసి అబ్బాయిని బాగు చేయాలి సార్. అది సార్. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు? రేపు ఏం చేయాలి? ఫండ్స్ కలెక్షన్ చేయడానికి కొంచెం అందరూ. రేపు ఏం చేయాలి మీరు? నిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. ఎందుకు? నరేంద్ర గారిని అడిగి ఎస్టిమేషన్ తీసుకోవడానికి. ఎవరు నరేంద్ర? పైథాలజిస్ట్. డాక్టర్ నరేంద్ర. డాక్టర్ నరేంద్ర గారు పైథాలజిస్ట్ సార్. సార్ దగ్గరికి వెళ్తున్నామండి. రేపు ఎస్టిమేషన్ తీసుకొని వస్తాం సార్. వచ్చి మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం. కలిసినప్పుడు ఇంకా క్లియర్. రేపు 2:30 తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. అంత లోపల మీరు ఆ సర్టిఫికెట్, ఎస్టిమేట్ అంతా కరెక్ట్గా తీసుకొని వస్తే శివశక్తి ఆంజనేయులు గారితో కూడా భేటీ అయ్యి మీరు మనము అందరం చేరి ఈ అబ్బాయికి మనం ఏం చేయొచ్చో ఆలోచిద్దాం. ఏం బాబు శ్రీనివాస్, నవ్వుతూ ఉండాలి. ఏదో ఒకసారి నవ్వు చూద్దాం. ఏం నవ్వడమే బాబు, అది బాగా అవుతుంది, అంత బాగా అవుతుంది. ఓకే.